నమస్కారం వెల్కమ్ టు ruchilu.com సేవ్ కి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో చూద్దాం. శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, నూనె. అసలు చాలా కొన్ని ఇంగ్రీడియెంట్స్. అవునండి, చాలా బేసిక్ మూడే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. బట్ స్నాక్గా కూడా బాగుంటుందండి. ఒక లైక్ పిల్లలకి తినడానికి ఏమీ లేదంటే డైరెక్ట్గా మీరు సేవ్ కూడా పెట్టేయచ్చు, హ్యాపీగా తినేస్తారు. హెల్త్ కూడా మంచిదండి. అండ్ మీరు జల్లుగా చాట్కే కాదండి, జల్లుగా మీరు వేరే సలాడ్స్ చేసుకున్నా కూడా కొద్దిగా పైన గార్నిష్కి చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. సో మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. శనగపిండి తీసుకున్నామండి. సేవ్ జనరల్ శనగపిండి యూజ్ చేస్తారు. దానికి మనం హాఫ్ కప్ శనగపిండి తీసుకుంటున్నాం. సో మనం హాఫ్ కప్ శనగపిండి తీసుకున్నాం. దాంతోపాటు 1/4 కప్ బియ్యపిండి తీసుకుంటున్నాం. ఓకే, క్రిస్పీనెస్ వస్తుంది. సో మనం మంచిగా కలుపుకుందాం. ఇందులో తగినంత ఉప్పు, కొద్దిగా తక్కువనే వేసుకోండి, తగినంత వేసుకోండి. బట్ దీన్ని కొద్దిగా తక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొన్ని చాట్స్లో స్వీట్ యాడ్ చేస్తాం. సో ఉప్పుగా మనకు తగులుతూ ఉంటుంది. స్వీట్ చాట్స్లో కూడా ఉప్పు తగినంత వేసుకుంటే ఓకే. సో అందుకని కొంచెం ఉప్పు తగ్గించుకొని వేసుకోవాలి. సో మనం ముందు మంచిగా మనం పౌడర్స్ ఏమున్నా ముందు పిండిలోనే వేసేసుకోవాలి. వన్స్ మనం వాటర్ యాడ్ చేశాక పౌడర్స్ ఏది యాడ్ చేసుకున్నా మిక్స్ పూర్తిగా కలవండి. మనం మంచిగా పౌడర్స్ అన్ని కలిపేసుకున్నాం. అంటే శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు కలిపేసుకున్నాం. కొద్దిగా వాటర్ ఒకటేసారి ముందుగానే ఎక్కువ వేసుకున్నట్టయితే మనకి జార అయిపోతుంది. సో మళ్ళీ కొద్దిగా పిండి యాడ్ చేయాల్సి వస్తుంది. సో మనం కొద్దిగా చూసుకుంటూ వేసుకున్నట్టయితే మనకి కలపడం ఈజీ అవుతుంది. ఇది సేవ్ మనం లో ఫ్లేమా హై ఫ్లేమా? ఇది మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటాం. అండ్ సన్నగా ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్ మీద మనం కాల్చకూడదు. ఫాస్ట్గా అలా వేసి ఇలా తీసేస్తా అనుకున్న వాళ్ళైతే వేయచ్చు. బట్ అంత రిస్క్ చేయడం ఎందుకండి, జస్ట్ మీడియం హీట్ మీద చేసుకున్నట్టు హ్యాపీగా అయిపోతుంది. అండ్ అంత కష్టపడి తొందరగా గబగబా తీసేయాల్సిన అవసరం అనేది ఉండదు. మెల్లిగా 1 minute అయినా ప్రాబ్లం లేదు. మనం మంచిగా కలుపుకోవాలండి. మనం కలుపుకోవడంలోనే మన సేవ్ అనేది బేస్ అయి ఉంటుంది. మనం పిండి మంచిగా సాఫ్ట్ అవ్వదండి, కొద్దిగా హార్డ్గానే కలుపుకోవాలి. సో వాటర్ కొద్దిగా తక్కువ వేసుకున్నట్టయితే మాత్రం మనకి తొందరగా సేవ్ అనేది ఫ్రై అయిపోతుంది. జస్ట్ ఎక్కువ టైం పట్టదండి. మనం మామూలుగా జంతికలని మురుకులని చేసుకుంటూ ఉంటాం, సేమ్ అలానే మనం దాంతోనే చేస్తాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే అందులో మనం తడి అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ చాలా తక్కువ యాడ్ చేసుకుంటాం. సో చాలా తక్కువ టైంలో మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. అండ్ జస్ట్ అలా వేసి ఇలా తీసేయచ్చండి, పెద్దగా టైం కూడా తీసుకోదు. అండ్ సేవ్ మీరు బయట తీసుకున్నట్టయితే మాత్రం మీరు ప్రైస్ చాలా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అండ్ మీరు చెప్పలేరు, ఎందుకంటే పెద్ద సూపర్ మార్కెట్స్లో అఫ్కోర్స్ మంచి దొరకవచ్చు. బట్ జనరల్గా రెగ్యులర్ స్టోర్స్లో మాత్రం మనకి అన్హెల్తీగా దొరుకుతుంది. ఎందుకంటే ఆయిల్స్ అనేవి ఆబ్వియస్లీ చాలా కాస్ట్ కాబట్టి వాళ్ళు తక్కువ క్వాలిటీ ఆయిల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల హెల్త్కి కూడా మంచిది కాదు అండ్ ప్రైసింగ్ పెరిగిపోతుంది. సో ఇంట్లో హ్యాపీగా చేసుకోండి. స్నాక్స్గా కూడా మీరు జస్ట్ పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. బాక్స్లో పెట్టేయచ్చు వాళ్ళకి. మీరు కావాలంటే ఉత్తి శనగపిండి కూడా చేసుకోవచ్చండి. బట్ కొద్దిగా క్రిస్పీనెస్ అనేది కొద్దిగా తగ్గుతుంది. సో కొద్దిగా బియ్యపిండి వేసుకున్నట్టయితే మీకు మంచి క్రిస్పీగా వస్తుంది అండ్ కొద్దిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. శనగపిండితో చేసినా ఉంటుంది, బట్ కొద్దిగా తక్కువ ఉంటుంది లైఫ్ స్పాన్. బట్ రైస్ ఫ్లోర్ అంటే బియ్యపిండి వేసుకున్నట్టయితే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుంది. సో మనం దీన్ని మంచిగా కలిపేసుకున్నాము. అండ్ దీన్ని ఒక 1/2 hour మనం నానబెట్టాలి. ఒక 1/2 hour నానబెట్టాక మనకి ఈజీగా తొందరగా కుక్ అవుతుంది. అండ్ మనకి చపాతీకి కానివ్వండి దేనికైనా కొద్దిగా పిండి నానిందంటే మాత్రం చపాతీలు మంచి మెత్తగా వస్తాయి. అట్ ది సేమ్ టైం ఇది క్రిస్పీగా వస్తుంది. సో కొద్దిగా ఒక 1/2 hour మనం రెస్టింగ్ వదిలేద్దాం. బాగా గట్టిగా ఉంది షెఫ్. కొద్దిగా గట్టిగానే ఉంటుంది. సాఫ్ట్గా చేయొద్దని చెప్పాము. కొద్దిగా గట్టిగా చేసుకున్నట్టయితే మనకి కుకింగ్ టైం తగ్గుతుంది. ద సేమ్ టైం మనకి సేవ్ అనేది కరెక్ట్గా స్ట్రైట్ వస్తుంది. తడిగా వేసుకుంటే వస్తుంది, అది కరెక్టే. మరి ఆ క్రిస్ప్ అంటే మరీ గట్టిగా ఉండదా తినడానికి? మనకి సేవ్ అంటేనే క్రిస్పీ కొద్దిగా గట్టిగానే ఉండాలి కదండి. సాఫ్ట్ ఉంటే మనకి, ఎందుకంటే ఆబ్వియస్లీ మనం దీంతో పాటు స్వీట్ చట్నీ యాడ్ చేస్తూ ఉంటాము. స్వీట్ చట్నీ మనకి ఎలాగో మాయిశ్చర్ అంటే తడి ఉంటుంది.
సో ఇది కొద్దిగా గట్టిగా ఉంటేనే బ్యాలెన్స్ అయిపోతుంది. లేదంటే మీరు జస్ట్ ఒక సేవ్ వేసి ఒక 2 minutes తర్వాత సర్వ్ చేస్తుంటే ఆ లోపల మెత్తబడిపోతుంది. ఇలా చేసుకుంటే కొంచెం నానినా ఒక 1 minute పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో కొద్దిగా గట్టిగానే కలుపుకోండి. ఓకే, సో మనం హాఫ్ అన్ అవర్ పాటు శనగపిండిని, బియ్యం పిండి, ఉప్పు వేసి ఏదైతే కొంచెం గట్టిగా తడిపేసి పెట్టుకున్నామో బ్యాటర్ చూస్తున్నారు కదా, డౌ అండి కొంచెం గట్టిగా ఉంది. దీన్ని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన రెస్ట్ చేయాలన్నమాట. సుషాఫ్ శ్రీకాంత్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది, డౌ రెస్ట్ అయింది. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. చూస్తున్నారు కదా, సేవ్కి మనకి ఇంత బుజ్జి చిన్న హోల్స్ కావాలన్నమాట. ఇంత చిన్న హోల్స్ కావాలి కదా షెఫ్? అవునండి. ఓకే, ఎలాగో మనకి జంతికలు ఆర్ మురుకులు చేసుకుంటాము, అది ఉంటుంది కదా, అందులో వేసేయటం. ఫెస్టివల్స్ పండుగలు ఏది వచ్చినా కానీ మా మదర్ కానీ మా గ్రాండ్ మదర్ కానీ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తుండేవారు. సో మాకు ఇచ్చేవారు. ఏంటంటే వాళ్ళు ఆ రోజుల్లో అప్పట్లో ఇలా నొక్కేది ఉండేది, ఇలా నొక్కేది కష్టంగా ఉండేది. తర్వాత ఏదో ఇలా వచ్చింది ప్రెసింగ్ మిషన్, ఇప్పుడు ఇలా వచ్చింది చెప్పడం అన్నమాట. సో మారుతున్న కాలానికి మారుతున్న కొత్త జంతికలు ఆరు మురుకులు గ్యాడ్జెట్స్ వచ్చాయి. ఆ రోజుల్లో గ్యాడ్జెట్స్ కొద్దిగా కష్టంగా ఉండేయండి. సో మా అమ్మమ్మ వాళ్ళు ఏం చేశారంటే మాకు ఇచ్చేసేది వేసేయండి రా మీరు అని చెప్పి, మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుందని మాకు ఇచ్చేవారు. మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళము. ఆ రోజుల్లో నొప్పి అనేది తెలియదు కదండి, అంటే ఎక్సైట్మెంట్తో చేసేవారు. అంటే పని తప్పించుకోవడం అప్పుడు ఉండేది కాదండి. ఇప్పుడంటే చెప్తే జస్ట్ 1 minute అలా బయటికి వెళ్ళిపోతాం. ఇప్పుడే వస్తాం, పని ఉంది, ఫోన్ కాల్ వచ్చింది, అరే ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందట. బట్ ఇప్పుడే తప్పదండి, నేను ఇంట్లో తప్పించుకుంటాను, బట్ ఇప్పుడే తప్పట్లేదండి. సో సంజన దగ్గర నో మోర్ గేమ్స్ ప్లేయింగ్ కాబట్టి మనం మారుతున్న కాలానికి కొత్తవి వచ్చాయి. సో అందులో ఒకటి ఇది, అందులో కొత్త గ్యాడ్జెట్ వాడుతున్నాం. ఇంకా అవ్వాలా షెఫ్? సరిపోతుంది, కష్టంగా ఉంది. తిప్పండి, ఇంకా తిప్పండి. కష్టంగా ఉందా షెఫ్? ఎక్సర్సైజ్ అవుతుందా? ఎక్సర్సైజ్ అవుతుంది. మార్నింగ్ చేయడం మర్చిపోయానండి. సంజనారు ఇప్పుడు నాకు చేపిస్తున్నారు. సో దీన్ని ఇప్పుడే డిస్టర్బ్ చేయొద్దా? కొద్దిగా డిస్టర్బ్ చేయకపోతే మనకి బాగుంటుంది, క్రాక్ అవ్వకుండా ఉంటుంది. డిస్టర్బ్ చేయొద్దండి, ఇంకా సాఫ్ట్గా ఉంది. హై ఫ్లేమ్లో దీన్ని వేసుకుందాం. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్, లైట్గా ఇంకొంచెం మనకి ఆరెంజిష్ కలర్ వచ్చేవారు. సో బాగా ఫ్రై అయిపోయినట్టు షెఫ్. ఇంకొంచెం కలర్ రావాలి, సరిపోతుంది. మనం కొద్దిగా ముందుగానే తీసుకోవాలి. అందులోనే మనకి బ్రౌన్ కలర్ రావాలని వెయిట్ చేస్తే మాత్రం బ్లాక్ కలర్ వస్తుంది. బౌల్లో తీసిన తర్వాత బ్లాక్ కలర్ వస్తుంది. ముందుగానే కొద్దిగా లైట్ కలర్ మీద తీసుకుంటే, చూసారు కదా మీరు, బయట చూసిన దానికి దీనికి తేడా కనిపిస్తుంది. కొద్దిగా ఆరెంజ్ అంటే కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ దగ్గరికి వచ్చింది. ప్యూర్ ఎల్లో కలర్ లేదు. ప్యూర్ ఎల్లో కలర్ ఉంటే మాత్రం మనం కలర్ ప్యూర్ ఎల్లో కలర్ యాడ్ చేసినట్టయితే మాత్రం ఎల్లో వస్తుంది. బట్ ఇక్కడ కొద్దిగా ఎల్లోగా లేదు, మనం కలర్ ఏమి యాడ్ చేయలేదు. సో అది బౌల్ చేసుకుందాం. కొంచెం కష్టంగానే ఉంది షెఫ్, కొంచెం జరగండి మీరు. ట్రై చేయండి. ఐ కెన్ డూ ఇట్ షెఫ్. మిగతా వేసాను షెఫ్, ఐమ్ సో సారీ. కొంచెం అంటే పిండి ఎండ్కి వచ్చింది షెఫ్, అందుకని కొంచెం కష్టంగా ఉంది, గట్టిగా ఉంది. చూడండి, నేను అంత వేసాను, అది పొడుగుగా ఉండే, అంత వేసాను, అంత ఉందండి షెఫ్. అయ్యో, చూస్తున్నారా, నేను వేసానంటే మీరు వేయగలుగుతారు. ఐ మీన్ ఈజీగానే ఉంటుంది, కష్టం కాదు. ఈ రోజులో గ్యాడ్జెట్స్ ఇంకా వచ్చాయండి, ఈజీగా ప్రెస్సింగ్ మోడల్ వచ్చాయి, ఈజీగా అయిపోతుంది. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందే కష్టపడేవారండి పాత రోజుల్లో, ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఉండేవారు. బట్ ఇప్పుడు అలాంటి ఏం లేదు, జస్ట్ సింగిల్ హ్యాండ్తో ప్రెస్ చేయవచ్చు. ఇంకా మీరు కావాలంటే ఆటోమేటెడ్ కూడా వచ్చాయండి, కొన్ని మెకానిక్ ఆ టైప్లో కూడా వచ్చాయి, అది కూడా మీరు ట్రై చేయవచ్చు. ఇక్కడ మనం కూడా కాలంతో పాటు ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండాలి కదండి. అలానే మనం అందుకే సంజన కూడా ట్రై చేసాను, చూసారు కదా సార్? అవునండి, సంజన కూడా ట్రై చేశారు. సో నేనే వేసాను అనమాట సెకండ్ది. ఇదైతే టేస్ట్ చేసేద్దాం. సో సంజన గారు అదే షెఫ్ ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు, వెయిటింగ్. ఆహా, సేవ్ వాసనే అదిరిపోతుందండి. మీరు ఈ సేవ్ ఇంట్లోనే ఈజీగా ప్యాకెట్లో కొనడం అవాయిడ్ చేయండి, ఇంట్లో ఈజీగా సేవ్ చేసుకోండి. 2 నెలల పాటు నిలువ ఉంటుంది. ఇంకేం కావాలి చెప్పండి ఇంకేం కావాలి. సో చూసారు కదా ఎలా చేసుకోవాలో. నేను తింటాను. అయ్యో, తీసుకోండి చెఫ్, ఒకటి తీసుకోండి, మిగతా బౌల్ నాకేగా. ఓకే. ఆహా, చాలా బాగుంది.
దిష్టి పెట్టుకొని బాగా